నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండపేటలో పురాతన అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో కొత్తగా ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించాలని ఆలయ పాలక మండలి సభ్యులు నిర్ణయించారు. వారి కోరిక మేరకు ఆంజనేయ స్వామి భక్తుల సమక్షంలో ధ్వజస్తంభానికి పురోహితులు నవగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామ ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఆ రాజ్యంలో ధర్మరాజు కంటే ఇంకొక ఆయనకు బాగా పేరు వస్తుంది. బాగా దానాలు చేస్తున్నాడు, ధర్మాలు చేస్తున్నాడు, చాలా పేరు వస్తుంది ఆయనకి, బాగా దానం చేస్తున్నాడని. కృష్ణుడికి ధర్మరాజుకు ఒక అనుమానం వచ్చింది, అబ్బా ఇంత దానం చేస్తున్నవాడు ఎవడు, మనం కూడా పోయి వాడిని చూసి పరీక్షిద్దాం అని ధర్మరాజు కృష్ణుడు మారువేషం వేసుకుని ఈ దానం చేసే ఆయన దగ్గరికి వెళ్ళారు. బ్రాహ్మణ రూపంలో వెళ్ళారు. ఇద్దరు లైన్లో నిలబడ్డారు, భిక్షం అడుగుతున్నారు. ఒక్కొక్కరికి దానం చేస్తూ చివరికి ఈ ధర్మరాజు కృష్ణుడికి భిక్షం వేసే సమయం వచ్చింది. వాళ్ళు జోలెబెట్టారు, భవతీ భిక్షాం దేహి అన్నారు. భవతీ భిక్షాం దేహి అన్నారు. అనగానే ఆ రాజుగారు అడిగారు, అయ్యా మీకేం కావాలి? అయ్యి ఏమడిగినా ఇస్తావా నువ్వు? ఇస్తానండి, దానం చేయడమే నా యొక్క పరమావధి, ఏదడిగినా నేను దానం చేస్తాను, మాట తప్పొద్దు అన్నారు. ఏమన్నారు? మాట తప్పదు, మాట తప్పనండి అన్నారు. ఏం లేదండి, మేము పెద్ద యాగం చేస్తున్నాం, మీ శరీరంలో సగభాగం మాకు కావాలి, కుడి పక్క కావాలి. సరే తీసుకెళ్ళండి, కట్ చేయాలి. మేం కట్ చేయం, నీ భార్య నీ కొడుకు రంపంతో కట్ చేసి మాకు ఇయ్యాలి, బంగారు రంపంతో కొయ్యాలి. ఎవడన్నా ఒప్పుకుంటాడా? ఎవ్వడు ఒప్పుకోడు. ఈయన ఒప్పుకున్నాడు, కూర్చున్నాడు, రంపం తెప్పించాడు, వాళ్ళ కొడుకు ఒప్పుకున్నాడు, భార్య ఒప్పుకుంది. తల మీద పెట్టారు, రంపం పెట్టి కోస్తున్నారు. ఆగండి అన్నారు దేవతలు. కోసారు, ఇస్తే ఇచ్చారు. కళ్ళల్లోంచి నీళ్ళు వస్తే మేము తీసుకొని పొమ్మన్నారు. ఎంత కష్టమమ్మా, చెప్తుంటేనే మనకు నీళ్ళు వస్తున్నాయి. సరే అన్నాడు. కోస్తున్నారు. ఈ ముక్కు దాకా వచ్చింది, రక్తం కారుతోంది. ఎడమ కళ్ళల్లోంచి ఒక్క చుక్క నీళ్ళు వచ్చినాయి. ఆపేయమన్నారు, మాకు వద్దు పొమ్మన్నారు. ఆయన అన్నాడు నమస్కారం చేసి, అయ్యా అది ఏడుస్తున్న నీళ్లు కాదు, యజ్ఞానికి నా కుడి పక్క శరీరం ఉపయోగపడుతుంది, నా ఎడమ పక్క శరీరం వేస్ట్ అయిపోతుందని బాధ అనిపించింది. ఒక్క చుక్క గారింది. అయినా ఇది నీకేం వద్దు కదా, ఇదే కదా కావాలి, ఇది ఏడవలేదు స్వామి, తీసుకెళ్ళండి అనంగానే కృష్ణ పరమాత్ముడు ధర్మరాజు నిజమైన స్వరూపంలో ప్రత్యక్షమయ్యారు. వేరే దేశంలో ఉన్నారు కదమ్మా, మంచి ధర్మరాజు రూపంలోకి ధర్మరాజు, కృష్ణుడి రూపంలో కృష్ణుడు ప్రత్యక్షమై, నాయనా ఆయన పేరు ఎవరు? రాజు పేరు మయూరధ్వజుడు. ఆయన పేరు మయూరధ్వజ. నీ దానం ఎంత గొప్పదయా, దానం అంటే చేస్తే చేస్తారు కానీ నీ శరీరం ఇమ్మంటే కూడా ఇస్తావా? ఇంత గొప్పవాడివా నాయనా మయూరధ్వజ. నీ ధర్మ నిరతి దాన నిరతికి మెచ్చుకున్నామని ఆ బాధనంతా తొలగించాడు, నొప్పినంతా తగ్గించాడు, రంపం దిగించాడు, ఆ దెబ్బనంతా తగ్గించేశారు. చేసి ఆయనకు ఒక వరం ఇచ్చారు. మయూరధ్వజ, జీవించున్నంత కాలం సుఖభోగ భాగ్యాలు అనుభవి